నమస్తే అండి సతీష్. ఆయన ఎదుగుతూ పోతున్నారు, ఆవిష్కరణలు పెంచుకుంటూ పోతున్నారు. ఫ్యాక్టరీల మీద ఫ్యాక్టరీలు కడతారు సార్. స్కూల్లో సరిగా చదువుకోలేదు, ఇంజనీరింగ్ డిగ్రీ లేదు, కానీ ఆయన గొప్ప సైంటిస్ట్. ఉన్నత కుటుంబ నేపథ్యం కూడా అతనికి లేదు. మనందరిలాగే ఓ సాధారణ పల్లెటూరు కుర్రాడు. కానీ మోటార్లు, రేడియోలు, ఆటోమొబైల్స్, వ్యవసాయం ఇలా ఏ రంగంలో అడుగుపెట్టినా తన వినూత్న ఆలోచనలు, ప్రయోగాలతో అద్భుతాలను ఆవిష్కరించిన అసాధారణ వ్యక్తి. అందుకే ఆయనను ఎడిసన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆయన పేరే జీడి నాయుడు. ప్రస్తుతం మాధవన్ హీరోగా ఈ దేశభక్తుడైన గొప్ప మోటివేషనల్ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ అయిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు బయోపిక్ ను తీస్తున్నారు. లేటెస్ట్ గా ఆ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మీలో ఎంతమంది ఆ ట్రైలర్ చూశారు, ఎలా ఉందో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీ ఇంట్లో ఉండే పిల్లలు, యువతకు ఖచ్చితంగా చూపించండి. ఎదగాలి, ఏదైనా సాధించాలి అనే కసి ఉంటే ఏది అడ్డం కాదని జీడి నాయుడు స్టోరీ వింటే మీకే అర్థమైపోతుంది. ఒకరోజు రోడ్డు మీద ఆ పిల్లాడు వెళుతుంటే కనిపించిన చిన్న మోటార్ సైకిల్ ఆ యువకుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ మోటార్ సైకిల్ ఎలా వెళ్తుంది, అందులోని మిషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని పిచ్చి పట్టుకుంది ఆ కుర్రాడికి. అనుకున్నట్లే దానిపై పూర్తిగా స్టడీ చేసి ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా తెలుసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కుర్రాడు పెరిగి పెద్దాడయ్యాడు. బస్సుల వ్యాపారంలోకి ఫస్ట్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే వరకు ఎదిగాడు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ మోటార్ల నుంచి రేడియోల వరకు, కెమెరాల నుంచి వ్యవసాయ ప్రయోగాల వరకు అతను అడుగు పెట్టని రంగమే లేదు. అందుకే ప్రపంచం అతనిని ఎడిసన్ ఆఫ్ ఇండియా అంటూ నామకరణం చేసింది. అసలు ఎవరు ఈ జీడి నాయుడు? చదువు పెద్దగా లేకుండానే యంత్రాల ప్రపంచంలో ఆయన ఎలా సంచలనాలు సృష్టించగలిగాడు? ఒక సాధారణ యువకుడు పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు? ఆయన చేసిన ప్రయోగాలంటే తద్వారా ఈ దేశం అభివృద్ధి ఎంతో సాధించింది. సో అవన్నీ ఈ వీడియోలో మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతాను. వీడియోను చూసే ముందే మీలో ఎంతమందికి జీడి నాయుడు గురించి తెలుసు? మీరు మీ పిల్లలకు ఖచ్చితంగా ఈయన స్ఫూర్తిదాయకమైన కథను ఎప్పుడైనా చెప్పారా? చెబితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చెప్పకపోతే ఈ వీడియోను ఖచ్చితంగా చూపించండి. ఒక లైక్ కొడితే ఇలాగే ఎంతో మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న కలంగల్ అనే గ్రామంలో 1893 మార్చి 23న ఒక సాధారణ కుటుంబంలో నాయుడు పుట్టారు. చిన్నప్పటి నుంచే నాయుడు మిగతా పిల్లలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉండేవారు. క్లాస్ రూమ్ లో కూర్చొని పాఠాలు వినడం కంటే బయట ప్రపంచాన్ని గమనించడం ద్వారా ఎక్కువ నేర్చుకోవచ్చు అనే భావన అతనిలో కనిపించేది. అందుకే స్కూల్ దశలోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. కానీ సమాజాన్ని బడిగా మార్చేసుకుని ప్రాక్టికల్ గా నేర్చుకోవడం ఆరంభించారు. అది ఎలాగంటే ఏదైనా ఒక కొత్త వస్తువు కనిపిస్తే చాలు, అసలు ఇది ఎలా పనిచేస్తుంది, దీని లోపల ఏముంది, దీన్ని మనం తయారు చేయగలమా లేదా అంటూ ఆయన శోధన ఆరంభించేవాడు. ఈ క్యూరియాసిటీనే అతనిని దేశం గర్వించే గొప్ప ఇన్వెంటర్ని చేసింది. నాయుడికి సైన్స్ అంటే ల్యాబ్లలో ఉండేది కాదు. మనిషికి సమస్య ఎక్కడ ఉంటే అక్కడ సైన్స్కు పని ఉందని బలంగా నమ్మేవారు ఆయన. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు నాయుడు జీవితాన్ని ఒక మోటార్ సైకిల్ మార్చేసింది. ఆయన జీవితంలో కీలక ఘట్టాల్లో ఈ మోటార్ సైకిల్ కూడా ఒకటి. వాస్తవంగా అతని కథ ఈ మోటార్ సైకిల్ తోనే ప్రారంభమైందని కూడా చెప్పాలి. ఇప్పుడంటే బైక్స్, కార్స్ పెద్ద పెద్ద విషయం కాదు, కానీ ఆ రోజుల్లో మోటార్ సైకిల్ అంటే అది సాధారణమైన విషయం అయితే కాదు. ఒక బ్రిటిష్ అధికారి స్టైల్ గా మోటార్ సైకిల్ పై దూసుకెళ్లిపోతుండడం చూసి నాయుడు ఆకర్షితుడయ్యాడు. అరే, ఎట్లా దూసుకుపోతుంది ఇది అని ఆశ్చర్యపోయాడు. సాధారణంగా ఎవరైనా అయితే కొత్త వెహికల్ ఏదైనా కనిపిస్తే మనం కూడా అట్లాంటి బైక్ కావచ్చు, అలాంటి వెహికల్ కొనుక్కుందామని అనుకుంటారు. బట్ నాయుడు ఆలోచన వేరే ఉంది. అసలు ఈ బైక్ మిషన్ ఎలా పనిచేస్తుంది, దీనిని ఎవరు తయారు చేశారు, మనం దీనిని తయారు చేయగలమా లేదా అనే ఆలోచన ఆయనలో పుట్టింది. దానికోసం కష్టపడి కొంత డబ్బు సంపాదించి ఒక మోటార్ సైకిల్ను కొనుగోలు చేశారు. దానిపై కనీసం ఒక రౌండ్ కూడా వేయకుండానే ఇంటికి తెచ్చి ఏ పార్ట్కి ఆ పార్ట్ విప్పేసి ఒక్కో పార్ట్ ఎలా పనిచేస్తుందో పరిశీలించాడు. బైక్ కదలడానికి పవర్ ఎలా జనరేట్ అవుతుంది, ఒక్కో కాంపోనెంట్ ఏమేం చేస్తాయి అనేది క్షుణ్ణంగా పరిశీలించి తిరిగి అలాగే బిగించేశాడు. ఇక్కడ నుంచే ఆయనలోని ప్రాక్టికల్ ఇంజనీరింగ్ బ్రెయిన్ బాగా యాక్టివేట్ అయ్యింది. అంటే ఇది ఒక రకంగా రివర్స్ ఇంజనీరింగ్ లాంటిది అన్నమాట. ఒక దేశానికి శత్రు దేశపు మిసైల్ దొరికితే దాన్ని విడదీసి దాని తయారీ రహస్యాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న రివర్స్ ఇంజనీరింగ్ ను జీడి నాయుడు అప్పట్లోనే చేసేశారన్నమాట. జీడి నాయుడు పెరిగి పెద్దయ్యాక అతని దృష్టి ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ మీదకి వెళ్ళింది. 1920లో అంటే అతనికి 27 వయసులో ఒక బస్సును కొనుగోలు చేశారు. పొల్లాచి, పళని మధ్యలో ఈ బస్సు సర్వీస్ ప్రారంభించారు.
ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఆయన కేవలం ఆ బస్కు ఓనర్ మాత్రమే కాదు, అవసరమైతే డ్రైవర్, మెకానిక్, మేనేజర్, క్లీనర్ అన్నీ ఆయనే. ఒకవేళ ఆ బస్కు సాంకేతిక సమస్యలు వస్తే మెకానిక్ కూడా అతడే. ప్రయాణికులను టైం టు టైం గమ్యస్థానాలకు చేర్చాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి అనే ఏకైక ఉద్దేశంతో ఒక బస్సును ఆరంభించిన ఆయన ప్రయాణం ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్గా మారింది. యుఎంఎస్ అంటే యూనివర్సల్ మోటార్ సర్వీస్ పేరుతో వందలాది మంది ఉద్యోగులతో ట్రాన్స్పోర్ట్ కంపెనీని ఏర్పాటు చేశారు. కానీ ఈ జీడి నాయుడు దాహం అక్కడతో ఆగిపోలేదు. తన కంపెనీలోనే బస్సులకు వెహికల్ మెయింటెనెన్స్ చేయాలంటే దానికి ప్రత్యేకంగా మిషనరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, పార్ట్స్ కావాలి. ఇవన్నీ విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిందే, స్థానికంగా దొరకడం లేదు. దీంతో ఎందుకు అక్కడ నుంచి తేవడం, మనమే తయారు చేయలేమా అనే ఆలోచనతో ఈ ఇన్వెన్షన్స్ స్టార్ట్ చేశారు ఆయన. విదేశాల నుంచి వచ్చే పరికరాలను రివర్స్ ఇంజనీరింగ్లో పరిశీలించారు. వాటిని ఇక్కడే చేయడం ఆరంభించాలని పక్కాగా ఫిక్స్ అయిపోయారు. వర్క్షాప్స్ పెట్టారు, ఇంజనీరింగ్ యూనిట్లను నెలకొల్పారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆరంభించారు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ను సొంతంగా తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఒక్కో రంగంలోనికి ప్రవేశిస్తూ పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగిన జీడి నాయుడు ఫిలాసఫీ చాలా సింపుల్. ప్రాబ్లం కనిపిస్తే కంప్లైంట్ చేయడం కాదు, సొల్యూషన్ తయారు చేయాలి. ఇదే ఆయన ఫిలాసఫీ. 1930లో పరిస్థితులు ఎలా ఉండేవంటే, ఇప్పటిలా టెక్నాలజీ లేదు, గూగుల్ లేదు, యూట్యూబ్ ట్యుటోరియల్స్ లేవు, క్యాడ్ సాఫ్ట్వేర్ లేదు, సిఎన్సి మెషిన్స్ లేవు. అలాంటి సమయంలోనే భారతదేశంలో సొంతంగా ఎలక్ట్రిక్ మోటార్ను తయారు చేయాలనే ప్రయత్నం జీడి నాయుడు చేశారు. మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ పనిచేసింది. నేషనల్ ఎలక్ట్రికల్ వర్క్స్ ద్వారా ఎలక్ట్రిక్ మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్లోనికి అడుగుపెట్టారు. దేశీయంగా తొలి ఎలక్ట్రిక్ ఇండస్ట్రియల్ మోటార్ను తయారు చేశారు. ఇది దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టంగా ఆ రోజుల్లోనే నిలిచింది. ఈ జీడి నాయుడు కెపాసిటీ ఏంటంటే, ఒక రంగంలో సక్సెస్ అవ్వగానే వెంటనే మరో రంగంలోనికి ప్రవేశించడం. మోటార్ను తయారు చేసిన తర్వాత రేడియో టెక్నాలజీపై దృష్టి పెట్టారు. ఆ రోజుల్లో రేడియో అంటే అదో పెద్ద లగ్జరీ. అది ప్రతి ఇంట్లో ఉండే వస్తువు కాదు, డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే ఉండేది. అందుకే ప్రతి ఇంటికి రేడియో చేరాలంటే తక్కువ ధరకు అందుబాటులోనికి తేవాలని నాయుడు నిర్ణయానికి వచ్చారు. పరిశోధనలు ఆరంభించారు. యూనివర్సల్ మోటార్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో రేడియో సెట్ల తయారీని కూడా ఆరంభించారు. ఆ తర్వాత వరుసగా ఫోటోగ్రఫీకి కెమెరాలు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఆటోమొబైల్ ఎక్విప్మెంట్, రికార్డింగ్ డివైజెస్, ఇలా అన్నింటిపైన ప్రయోగాలు చేసి తక్కువ ధరకు ఇక్కడే ఉత్పత్తి ఆరంభించారు. ఈ జీడి నాయుడు జీవితంలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే అన్వేషణ. ఆయన జీవితకాలం అన్వేషిస్తూనే వెళ్ళారు. ఆ అన్వేషణల ద్వారా కొత్త కొత్త ఆవిష్కరణలు క్రియేట్ చేశారు. యూరప్, అమెరికా, జర్మనీ సహా అనేక దేశాలకు వెళ్ళి అక్కడి ఇండస్ట్రియల్ అడ్వాన్స్ టెక్నాలజీని పరిశీలించి అక్కడి ఫ్యాక్టరీలు ఎలా పనిచేస్తున్నాయో గమనించి వచ్చేవాళ్ళు. అక్కడి కొత్త టెక్నాలజీ, మెషిన్స్, ప్రొడక్షన్ స్పీడ్, కొత్త ఇన్వెన్షన్స్ దేన్ని వదలకుండా స్టడీ చేసేవారు. వాటన్నింటినీ ఇండియాకి వచ్చాక ఇక్కడ మనం సొంతంగా ఎలా తయారు చేయాలి అనే పరిశోధనలు ఆరంభించి సూపర్ సక్సెస్ అయ్యారు. ఇలా అనేక మెషిన్స్ను లోకల్గా తయారు చేయించారు. బైక్, బస్, మోటార్స్, రేడియో, ఫోటోగ్రఫీ ఇవన్నీ సొంతంగా దేశీయ టెక్నాలజీతో అప్పట్లోనే సొంతంగా తయారు చేయించారు ఆయన. అట్లాగే వాటికి సంబంధించి వరుసగా ఫ్యాక్టరీలను పెట్టుకుంటూ పోవడంతోనే జీడి నాయుడు ఆగిపోలేదు. వ్యవసాయ ఉత్పత్తులను కూడా అత్యాధునిక పద్ధతుల్లో ఎలా ఇంప్రూవ్ చేయాలి, కొత్త క్రాప్ను ఎలా తయారు చేయాలి, ఎలా సృష్టించాలి అనే విషయాలపైన చాలా లోతుగా అధ్యయనం చేసి అనేక ఎక్స్పెరిమెంటల్స్ అయితే చేశారు. కాటన్, మొక్కజొన్న, పపాయ లాంటి పంటలపై నాడు చేసిన ప్రయోగాలు ఆ రోజుల్లోనే సంచలనంగా నిలిచాయి. నాయుడికి ఎడ్యుకేషన్ మీద ఒక స్పష్టమైన ఫిలాసఫీ ఉండేది. చదవడం అంటే కేవలం టెక్స్ట్ బుక్స్లో చూసి ఎగ్జామ్ రాసి మార్కులు వస్తే సరిపోదు. థియరీ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కలిస్తేనే జీవితంలో ఏదైనా నేర్చుకోగలరని నమ్మేవారు. స్టూడెంట్స్ మెషిన్స్ను చూడాలి, పార్టులను చేతితో స్వయంగా పట్టుకోవాలి, వాటిని డిస్మాంటిల్ చేయాలి, రిపేర్లు చేయాలి, మళ్ళీ బిగించాలి. అందుకే టెక్నికల్, వొకేషనల్ ఎడ్యుకేషన్కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని బలంగా నమ్మిన ఆయన 1950లో జీడి నాయుడు ట్రస్ట్ను స్థాపించి వేలాది మంది విద్యార్థులను ఆ తరహా చదువుల వైపు మళ్లించారు. నేను సంపాదించిన జ్ఞానం నాతోనే ఆగిపోకూడదు అంటూ తరచుగా చెప్పేవారు ఆయన. అసలు జీడి నాయుడుని ఎడిషన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలిచేవారు? ఎందుకంటే థామస్ ఆల్వా ఎడిషన్ పేరు చెబితే మనకు ఇన్వెన్షన్స్ గుర్తొస్తాయి. అలాగే జీడి నాయుడు జీవితం అంతా ఎక్స్పెరిమెంట్స్, మెషిన్స్, ఇన్వెన్షన్స్, న్యూ ఐడియాస్తోనే నిండి ఉంది.
ఆయన ఒక పరికరం కనిపెట్టడం, వాటిని ఉత్పత్తి చేసేందుకు స్థాపించిన కంపెనీలు ఎన్ని అనేది లెక్క కూడా తెలియనంత ఉంది. ఎలక్ట్రికల్ మోటార్ నుంచి రేడియో వరకు, ట్రాన్స్పోర్ట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, ఫోటోగ్రఫీ నుంచి అగ్రికల్చర్ వరకు ఆయన అనేక రంగాల్లో వందల పరిశోధనలు చేశారు. ఏ సమస్యకైనా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ వెతకడం ఆయన ప్రత్యేకత. అందుకే ఎడిషన్ ఆఫ్ ఇండియా అయ్యారు. దాదాపు 8 దశాబ్దాల అసాధారణ జీవిత ప్రయాణం తర్వాత 80 ఏళ్ల వయసులో 1974 జనవరి 4న జీడి నాయుడు కన్నుమూశారు. ఆయన ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయిన ఒక పవర్ఫుల్ లెసన్ అయితే వదిలి వెళ్ళారు. మనం ఎక్కడ చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత నేర్చుకోవాలనుకుంటున్నారన్నదే ముఖ్యం. డిగ్రీ అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, కానీ క్యూరియాసిటీ, హార్డ్ వర్క్ ఈ రెండు ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చు. ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించే ధైర్యం ఉంటే ఒక కుగ్రామం నుంచి ఆరంభమైన ప్రయాణం కూడా ప్రపంచం గుర్తించే స్థాయికి చేరుతుంది అని ఒక గొప్ప పాఠాన్ని ఆయన జీవితం మనకు నేర్పుతోంది. సింపుల్గా చెప్పాలంటే జీడి నాయుడు కథ ఒక ధనవంతుడి కథ కాదు, ఒక బిజినెస్ మ్యాన్ కథ కూడా కాదు, ఒక ఇన్వెంటర్ కథ కూడా కాదు. నేను చదువుకోలేదు, నా వల్ల కాదు అనే మాటకు దాదాపు 100 ఏళ్ల క్రితమే సమాధానం చెప్పిన ఒక సామాన్య వ్యక్తి కథ. ఒక సామాన్యుడు అసాధారణ శక్తిగా ఎదిగిన ఒక వ్యక్తి కథ. కోయంబత్తూరులోని జీడి నాయుడు మ్యూజియంలో ఆయన జీవితానికి, టెక్నాలజీపై ఆయనకున్న ఆసక్తికి సంబంధించిన అనేక ఎగ్జిబిట్స్ను ఇప్పటికీ చూడొచ్చు. గోపాలస్వామి దొరైస్వామి నాయుడు, ది మ్యాన్ హూ స్టార్టెడ్ విత్ ఆల్మోస్ట్ నథింగ్ అండ్ బికేమ్ ది ఎడిషన్ ఆఫ్ ఇండియా. జీడి నాయుడు జీవితంలో నాకు పర్సనల్గా ఒకటే అనిపించింది. ఆయన మెషిన్ను చూసి భయపడలేదు, ఇది ఎలా పనిచేస్తుందో అని ప్రశ్నించాడు. ఇది మనమే ఎందుకు తయారు చేయకూడదు అనే మరో ప్రశ్న తనకు తానే వేసుకున్నాడు. ఈ జనరేషన్లో ప్రధానంగా లోపిస్తున్నది ఈ ప్రశ్నే. మన పిల్లలకు ఆన్సర్స్ డైరెక్ట్గా చెప్పడం కాదు, నేర్పించడం కాదు, ప్రశ్నలు అడగడం నేర్పించాలి. వాళ్ళంతట వాళ్ళే సమాధానాలు కనుక్కునేలాగా ప్రోత్సహించాలి. ఈ జీడి నాయుడు జీవిత కథ మీకు ఇన్స్పైరింగ్గా అనిపిస్తే ఈ వీడియోను మీ పిల్లలకు, స్టూడెంట్స్కు, మీ వాళ్ళందరికీ చూపించండి. వీడియో నచ్చితే వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.